హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. జగన్మోహన్ రెడ్డి భద్రత అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న సందర్భంగా ఆయనకు కనీసం ఒక కానిస్టేబుల్ భద్రత కూడా ఇవ్వట్లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు గవర్నర్ని కలిసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. దాంతోపాటు వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్న సందర్భంగా స్థానిక ప్రభుత్వం అక్కడ సెక్యూరిటీ కల్పించట్లేదంటూ ఆయన కంప్లైంట్ చేశారు. సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి భద్రత పైన అంత ఆందోళన ఎందుకు ఉంది? ఇప్పుడు ఎందుకు మీకు అంత ఆందోళన? కూటమి ప్రభుత్వం కావాలని కక్షా ధోరణితోటి మా నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూస్తూ కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి Z+ సెక్యూరిటీ ఉన్నా కూడా వారికి వెహికల్స్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. లక్షల మంది తరలి వచ్చే అభిమాన ఘనం ఉన్నటువంటి జగనన్నకి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ ఏంటో ఒకసారి చూడండి. ముందే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, మిర్చి యార్డ్లోకి వెళ్ళాలనేటటువంటిది. వారు బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. గతంలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి మీటింగుల్లో తరలి వచ్చినటువంటి జన సముద్రాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అప్పుడు దానికి తగినంత సెక్యూరిటీ భద్రత ప్రభుత్వం కల్పించాలి. ఎందుకు కల్పించట్లేదంటే వారి మీద కుట్ర చేస్తుందా అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నటువంటి చరిష్మా ఏంటో తెలుసు కాబట్టే ఒంటరిగా పోటీ చేయలేక తోక ముడిచి ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు, కూటమి పార్టీలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటరిగా పోటీ చేయలేనటువంటి వీరికి రేపైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆ సత్తా వీరికి లేదు, సమర్థత లేదు. కాబట్టి అడ్డు తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అడ్డు తొలగించుకునే ఖచ్చితంగా ఇవాళ వారికి ఎందుకు భద్రత ఇవ్వరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి కల్పించినటువంటి భద్రత ఏంటి? వారి ప్రోగ్రామ్స్కి పోలీసు వారు ఏ విధంగా సహకరించారు? ఇప్పుడు ఎందుకు కావాలని చేస్తున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకుని దాడి చేశారు. అది ఎక్కడ తగిలింది? రాయి కణత మీద వచ్చి తగిలింది. ఇంకొకసారి కోడి కత్తితోటి దాడి చేశారు. ఒకసారి కాదు కదా, ఇది ఆల్రెడీ అనేక సందర్భాల్లో వారి మీద దాడి జరిగింది. ఇవాళ కావాలని సెక్యూరిటీ కల్పించకపోవటానికి కారణం ఏంటి అని అడుగుతున్నాం. ఇది కావాలని చేసే కుట్ర కాదా అనేది మా అనుమానం. కానీ కూటమి సర్కార్, మీరు ఎందుకు కూటమి పార్టీలన్నీ ఎదుర్కోలేక అన్నీ కలిసి వచ్చారు? మీరే కదా పదే అందరూ కలిసి రండి, దమ్ముంటే అందరూ కలిసి రండి, మీరే కదా ప్రవోక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి వచ్చి మమ్మల్ని ఓడించాలని ఎలా మాట్లాడతారు? నిజంగా ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి మాట. మేమందరం కలిసి వస్తాం అంటే కలిసి రండి, ఎవరు కాదంటున్నారు అంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్న మీ అందరు కలవాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది బేసిక్ క్వశ్చన్. తెలుగుదేశం అనే పార్టీ 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేదా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత సింగిల్ టైం ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర ఉందా? లేదు. కాబట్టే వాళ్ళు కావాలని పొత్తులు పెట్టుకొని గెలిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అసమర్థ నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టే ఇంకొక గ్లామర్ కోసం ఒక పవన్ కళ్యాణ్ గారినో లేదా కేంద్రంతో సపోర్ట్ కోసం బీజేపీ పార్టీనో వాళ్ళు కలిసి వచ్చారు. మేము చెప్తే వచ్చారా? ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట. రేపైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ 41% పై చిలుకు ఓటింగ్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మీరు ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు? ఎందుకు 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీరు కొనుక్కున్నారు? ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఒక సెన్సేషనల్ కేసుని ప్రతి నెల క్రియేట్ చేసి వారికి ఉన్నటువంటి అసత్యపు ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు లేదా సోషల్ మీడియా వారు, వీళ్ళందరూ ఆ అసత్యపు ప్రచారాన్నే ట్రోల్ చేస్తూ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేస్తుంటారు. ఇది రోజువారీగా చేస్తున్నటువంటి ప్రక్రియ. పిన్నెల్లి గారితో మొదలైనటువంటిది ఇవాళ వంశీ గారితో ఆగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఇది
కంటిన్యూ అవుతున్నట్టు లీకులు ఇస్తున్నారు కదా, నెక్స్ట్ పలానా అని. నువ్వేం చేసినా ఏమవుతుంది? వీళ్ళు ఎంత నెక్స్ట్ పలానా జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుందా? వాళ్ళ కర్మ. ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ కర్మ ఆ విధంగా కాలితే వారు ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే మేమేమంటున్నామంటే దీనికి భయపడే వాళ్ళం ఎవరూ లేదు. మీరు నిన్నే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అందరూ అటెండ్ అయ్యారు. రేపు ఒకవేళ కేసులు పెట్టాలని వాళ్ళు అనుకుంటే కేసులు పెట్టి మా గొంతులు నొక్కేయాలనేదే వారి యొక్క విధానం అయితే ప్రజలు తిరగబడితే ఎంతమంది నన్ను అరెస్ట్ చేస్తారు? ఇవాళ ప్రజల్లో కదా చైతన్యం వస్తుంది. ప్రజలు అడుగుతున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి మీరు 15% ఇమీడియట్గా 2 నెలల్లో పెంచేశారు. ఎందుకు పెంచారు? మీ నాయకుల్ని దళారులుగా మార్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక్కొక్క షాప్కి 50,000 రూపాయలు కప్పం కట్టాలి నెలకి. ఆ షాప్ అతను ఏం అమ్ముకుంటాడు? ఏం లాభం వస్తుంది? వీళ్ళు తినాలి. అది మీ అలిగేషన్ సార్. కప్పం కడుతున్న వాళ్ళు మేము కడుతున్నాం, ఇబ్బంది పడుతున్నారు, ఏడ మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటే అది ఎంతకి తయారవుతుంది, ఎంతకు అమ్ముతారు, దాని మీద వచ్చే సేల్స్ ఎంత, దానిలో వచ్చేటటువంటి లాభం ఎంత, ఇవన్నీ చూసే కదా ఒక సిస్టమేటిక్ విధానంలో ఒక పాలసీ ఇస్తారు. నీ పాలసీ తప్పు అంటే నువ్వు అసమర్థుడువనా? నువ్వు చేసినటువంటి పాలసీని ప్రాపర్గా చేయలేదనా? లేదా ఈ పాలసీలో ఈ 50,000 రూపాయలని మీరు కలపలేదా? ఏదో ఒకటి జరిగి ఉండాలిగా. మీరు అసమర్థులైనా అయి ఉండాలి. లేదా మీరు ఈ 50,000 రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి అది కలపకపోతే 15% అన్నా మీరు కలిపి ఉండాలి. ఇవాళ ఇసుక గురించి కూడా ఇసుక ఉచితం అంటున్నాడు. ప్రతి 175 నియోజకవర్గాల్లో ఒక కుప్ప కొట్టేస్తున్నారు ఇసుకని. అది కూడా హెడ్ క్వార్టర్లో. ఆ కుప్ప ఎందుకు కొడుతున్నారు అంటే 600కి అక్కడ పడేసి వెళ్ళాలి. ఏ సప్లయర్ అయినా కానీ, ఏ వ్యాపారం అయినా కానీ. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని 1200కి అమ్ముకోవాలి ఒక దళారుని పెట్టి. ఈ రాష్ట్రాన్ని దళారుల చేతిలోకి నెట్టివేసినటువంటి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అలిగేషన్ చెప్తున్నారా మీరు? అంటే వారికి అడ్డే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కావాలని సెక్యూరిటీని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కావాలని సెక్యూరిటీ ఇవ్వలేని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపు క్రితం మాట్లాడినమాట. ఏది ఆయన చెప్తుంది? తాడేపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మిర్చి యార్డ్ సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి ప్రాంతం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలోకి ఆయన ఎలా వెళ్తారు? సో ఇల్లీగల్ గా చేస్తున్న కార్యక్రమాలకు భద్రత ఎలా ఇస్తామేమో అంటున్నారు. అసలు ఎలక్షన్ కోడ్ గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి వాళ్ళకి. ఎందుకంటే తునిలో నీకున్న నంబర్ ఎంత? ఎలక్షన్ అంటే దేన్ని అంటారు? ఒక వ్యక్తి వెళితేనే ప్రలోభ పడేటట్లయితే నీకు సింగిల్ సీటు లేకుండా నువ్వు ఎలా గెలుస్తున్నావు? పిడుగురాళ్లలో నీ సంఖ్య ఎంత? నీకున్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది? నువ్వు ఎలా గెలిచావు? నువ్వు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సిగ్గుపడాలి ఈ విషయం మీద. డెఫినెట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సార్ ఇప్పుడు ఉంది సార్. ఎలక్షన్ కోడ్ నేనేమంటున్నానంటే ఎలక్షన్స్ ఏవైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నా లేకపోతే ఈ కోడ్ ఉన్నా ఏ కోడ్ ఉన్నా కానీ మేమేమంటున్నట్టే ఎలక్షన్ లాగా చేస్తున్నారా మీరు? నీటి సంఘాల ఎలక్షన్స్ మొన్న జరిగాయి. ఒక దగ్గర ఎలక్షన్ జరిగిందా? ఒక దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఎన్ఓసి ఇచ్చారా? గతంలో మీరు చేసింది కూడా కదా. గతంలో గ్రామ పంచాయతీ ఒకవేళ మేము ఇక్కడ చెయ్యాలనుకుంటే తాడిపత్రిలో వాళ్ళ ఎమ్మెల్యేనే బయటకు వచ్చి చెప్పాడు కదా. తాడిపత్రిలో వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే బయటకు వచ్చి చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే నాకు ఈ మేయర్ సీట్ దక్కేదే కాదు, ఒక్కరే ఒక్క సభ్యుడిని ఎక్స్ట్రా నేను ఉన్నప్పుడు వారిని కానీ ఇద్దరిని కలుపుకున్నట్టయితే వారు కొట్టేసేవాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మేము నిజంగా చేస్తుంటే తాడిపత్రి గెలిచేవాళ్ళ వాళ్ళు. తాడిపత్రిలో గెలిచిన తర్వాత కార్పొరేటర్లు తీసుకోవడం, కౌన్సిలర్లు తీసుకోవడం గురించి మాట్లాడట్లా. నామినేషన్ లేకుండా అడ్డుకున్నారు అనే ఇంప్రెషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంది కదా. భయపడి చంద్రబాబు నాయుడు బహిష్కరించింది తెలుగుదేశం సార్. అదే సార్, భయపడి ఎలాగూ ఓడిపోతాం కాబట్టి సిగ్గు పోగొట్టుకోవడం ఎందుకని బహిష్కరించింది. బలం ఉండి కాదు కదా. ఏం బహిష్కరించేది ఉంటే ఓటమి భయంతో చేసినట్టు అంతే కదా. సో ఒకసారి వెనక్కి వస్తే నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ను వైలేట్ చేస్తూ పోయి నాకు భద్రత ఇవ్వలేదని గగ్గోలు ఎలా పెడతారు అని. సార్ వెళ్ళింది రాజకీయ ప్రచారం కోసం కాదు సార్. కాదండి. అలా ఎలా మాట్లాడతాం మనం? మన ఇష్టం కాదు కదా. పొలిటికల్ ప్రోగ్రామ్ కొన్ని అంశాలకి నియంత్రణ ఉంటుంది ఎలక్షన్ కోడ్ లో. మీరు ఒకరిని పరామర్శించడానికి ఎలక్షన్ కోడ్ ఎందుకు వర్తిస్తుంది? అది రాజకీయ నేపథ్యంతో చేసినటువంటి కార్యక్రమం కాదే. మేమేం జెండాలు పట్టుకొని తిరగలేదే, మేమేం టీషర్ట్లు వేసుకొని తిరగలేదే, మేమేం టోపీలు పెట్టుకొని తిరగలేదే. రైతు అల్లాడుతున్నాడు. 24,000 అమ్ముకున్నటువంటి మిర్చి
10,000 రూపాయలకి 9,000 రూపాయలకు అమ్ముతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మొద్దు నిద్రపోతుంది అంటే ప్రభుత్వం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి మాట్లాడడానికి బయటకు వస్తే వెంటనే కేంద్ర మంత్రికి ఏదో ఫోన్ చేసినట్టు, లెటర్ రాసినట్టు, దాని మీద ఏదో చర్యలు తీసుకుంటున్నట్టు ఈ నాటకాలు ఎందుకు? గతంలో ఎప్పుడన్నా ఆ వ్యవస్థలు కొన్నాయా? మిర్చిని కొన్నాయా? కొనని వ్యవస్థలకు ఫోన్ చేసి ఆ మంత్రిత్వ శాఖ చెప్పి ఉపయోగం ఏముంది? అంటే మిర్చి అమ్మడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. మీరు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని వదిలేస్తే ఆ మిర్చి రైతు చనిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు కదా. రైతులే అక్కడికి ఎందుకు అనవసరంగా ఈయన వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, రైతులే మాట్లాడారు అని చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ మీడియా. కొంతమంది మాట్లాడారు, రైతు సంఘాలు మాట్లాడడం కూడా చూశాను. ఎందుకు ఈయన వచ్చి అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు? వీళ్ళెంత దుర్మార్గులంటే దేవికారెడ్డి అనేటటువంటి బిడ్డ, చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తనకున్నటువంటి ప్రేమ కొద్దీ వారిని కలవడానికి తను పడ్డటువంటి తాపత్రయం, తను కలిసిన తర్వాత పొందినటువంటి ఆనందాన్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఆ పాపని రజనీ అనేటటువంటి మా విజయవాడకి సంబంధించినటువంటి నాయకురాలతో కూతురుగా పోల్చి, తనేమో కమ్మ సామాజిక వర్గం రజనీ గారు, తనేమో ఆ బిడ్డేమో రెడ్డి సామాజిక వర్గం, వారిద్దరిని పెట్టి ట్రోల్ చేస్తున్నటువంటి నిస్సిగ్గు కలిగినటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు ఎవరినైనా రైతులుగా మారుస్తారు, ఎవరికైనా తండ్రిని చేస్తారు, ఎవరికైనా కూతుర్ని చేస్తారు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఇవాళ దేవికారెడ్డి గారి ఆ పాపని వాళ్ళు ట్రోల్ చేయడానికి వీళ్ళకి సిగ్గనిపించట్లేదు. ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టారు అటువంటి పార్టీలు ఏవైనా కావచ్చు, పిల్లలపైన అటువంటి అబ్యూజివ్ కామెంట్స్ చాలా మంది చట్టసభ సభ్యులు చేశారు. అన్ఫార్చునేట్లీ ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కూడా ఆ ట్రోలింగ్స్ కనపడుతున్నాయి సార్. మరీ ఎంత దారుణం. ఆ బిడ్డ చదువుతుంది ఎక్కడ? ఆ బిడ్డ డిపిఎస్ లో చదువుతుండగా, డిపిఎస్ లో అన్నట్టుగా చూపిస్తున్నారు. ఆ బిడ్డ చదువుతుంది రవీంద్ర భారతిలో 8వ తరగతి చదువుతుంది. వాళ్ళ తండ్రి గారు ఒక షాపులో చిరు ఉద్యోగి. వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కిరాయిది. ఆ అపార్ట్మెంట్ వారిదే అన్నట్టుగా 1,50,000 రూపాయలు ఆ బిడ్డకి ఫీజు కట్టారు అన్నట్టుగా. ఎంత దుర్మార్గులు వీళ్ళు. అంటే ఇంత దిగజారాలా? చంద్రబాబు గారి ప్రభుత్వం దిగజారదు అనుకున్న ప్రతిసారి, కాదు మేము ఇంకా దిగజారగలుగుతాం, ఇంకా ఎంతకైనా దిగజారగలుగుతాం, కేవలం మాకు అధికారం తప్ప విలువలు లేవు అని వాళ్ళు నిరూపించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆ బిడ్డను ట్రోల్ చేస్తుంటే కడుపుకు అన్నం తింటున్నారా ఆ నాయకులు? ఎంతమంది అండి నిస్సిగ్గుగా బూతులు తిడుతున్నారు ఆ బిడ్డను కూడా. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలా లేదా వీరిని ఎదిరించాలా? ఒకసారి మీరే ఆలోచించండి. సో అక్కడ రైతులు కూడా అటువంటి వాళ్ళే అంటారు. ఖచ్చితంగా అందరూ వాళ్ళే. ఎవరు కూడా గిట్టుబాటు ధర లేదు అని గగ్గోలు పెడుతుంటే రైతులు వద్దు, మాకు మీరు రావద్దు అని అంటారా? అదే కదా కొంతమంది రైతులు మాట్లాడారు. సార్, మిర్చి ఒక కింటా కోయడానికి 6,000 ఖర్చు అవుతుందండి. 550 రూపాయలు కూలి. నాది ఎర్రగొండపాలెంలో అత్యధికంగా మిర్చి పండించే వ్యవసాయం ఉన్నటువంటి ప్రాంతం. సో అక్కడ 6,000 రూపాయలు మిర్చి కోయడానికి అవుతుంది. తేజాస్ అనేటటువంటి ఒక చిన్నగా ఉంటది మిర్చి కాయ ఉంటది. అయితే వాళ్ళకి 6,000 నుంచి 6,500 కొయ్యడానికి అవుతుంది. వాళ్ళకి అక్కడ ట్రాన్స్పోర్ట్ వేసి కళ్ళంలో మళ్ళీ ఆర్పేసి దాన్ని మళ్ళీ షాప్కి తరలించి అక్కడ దళారులకి మధ్యలో ఎంతో కొంత పెట్టి దాన్ని అమ్మేటప్పటికి వారికి వస్తున్నటువంటి ఖర్చు 8,000 అండి. అమ్ముతుంది 11,000. దాన్ని ఖర్చు అయ్యేది ఒక ఎకరానికి 1,50,000 అవుతుంది. అంతా ఏడుస్తున్నారు రైతులు, ఏడుస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో 65,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం, ధరల్ని రైతుల దగ్గర ధాన్యాన్ని ఇట్లాంటి ఉత్పత్తులను కొనడం కోసం వెచ్చించినటువంటి ప్రభుత్వం మాది. మీరేం చేశారు? ఈ 9 నెలల్లో ఏమిచ్చారు? కంది సగానికి సగం రేటు పడిపోయినటువంటి పరిస్థితి. రేట్లు పత్తి కమర్షియల్ క్రాప్స్ కి సంబంధించిన రేట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయాలి? ధరలు స్థిరీకరింపే ఇచ్చేలాగా గతంలో 3,000 కోట్ల రూపాయలని మేము ప్రత్యేక నిధిని కేటాయించాం. ఇది ఎందుకు చేయకూడదు? ఖర్చు చేసింది ఇది ఎందుకు చేయకూడదు? అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, వ్యవసాయ శాఖ మంత్రి. అది ఖర్చు చేయలేదు. మా టైంలో మేము 130 కోట్లు ఖర్చు పెట్టలేదు తప్ప జగన్ గారి టైంలో ఏం ఖర్చు పెట్టలేదని చెప్తున్నారు. ఏం ఖర్చు పెట్టాం ఇప్పుడే చెప్పాను నేను. రెండవది, 5 సంవత్సరాల క్రితం ఉన్న రేటుని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. ఏమన్నా అర్థం ఉందా? 5 సంవత్సరాల క్రితం ఏం రేటు ఉంటుంది? పండించడానికి పంటకు అయ్యే ఖర్చు ఎంత, కూలీ ఎంత,
కొయ్యడానికి అయ్యే కూలీ ఎంత, ట్రాన్స్పోర్టేషన్ ఎంత. ఈ దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. సిగ్గుపడండి కొంచెం అన్న ఈ మాటలు మాట్లాడడానికి. 5 సంవత్సరాల నుంచి ఎక్కువ పెట్రోల్ ధరలు మీ టైంలో కూడా ఉన్నాయి కదా, అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి అట్లే ధరలు. 5 సంవత్సరాల క్రితం రేటు ఈ రోజు ఉంటుందండి? ఉందా? చెప్పమనండి వారిని. నిత్యావసర సరుకుల గురించి మాట్లాడుతున్నారు, ఉందా అలాగా? మిర్చి కింటార్ అయితే రేట్ అయితే 5 సంవత్సరాల క్రితం రేటు కూడా ఇప్పుడు లేదు. దాన్ని పెరగాలి. ఎస్. ఎందుకు సార్? వీళ్ళే అధికారులు ఇచ్చిన రేటు ప్రకారం 11,500 రూపాయలు మిర్చికి చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించింది నిజం కాదా? బయట పెట్టమనండి. దాదాపు 3,700 కోట్ల రూపాయలు దానికి వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది అని అధికారులు సూచించారు ప్రభుత్వానికి. వాటిని పక్కదారి పట్టించి అది బయటకు రాకుండా చేసి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అచ్చెన్నాయుడు గారి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది కదా. వాళ్ళు ఇప్పుడు మొన్న జరిగినటువంటి వంశీ గారి కేసులో కూడా ఆ సత్యవర్ధన్ అనేటటువంటి అబ్బాయిని ఏ రోజు పట్టుకున్నారో, ఏ రోజు ఆ అబ్బాయి వాంగ్మూలం 10వ తారీఖు ఫిబ్రవరి రోజు ఇస్తే 11వ తారీఖు అతన్ని కిడ్నాప్ చేశారని మంత్రి గారు పక్కన కూర్చొని ఒక క్లిప్పింగ్ వేశాడు. క్లిప్పింగ్ లో 11వ తారీఖు ఉంది, అది 10వ తారీఖు వాంగ్మూలం ఇచ్చాడు. అంటే చేసే తప్పు కూడా సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితి. అంటే అవగాహన లోపం ఒకటి, వ్యవస్థల మీద కంట్రోల్ తప్పింది. వీళ్ళకి ఏంటంటే దండుకోవడం మీద పడిపోయారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దళారీ వ్యవస్థని ఏర్పాటు చేసేసాడు. నాయకులు అనేటటువంటి వారిని దళారులుగా మార్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ దళారీ వ్యాపారంలో వాళ్ళని బిజీ చేసేసాడు. పరిపాలన ఎక్కడా లేదు. మద్యాన్ని, బియ్యం, అక్రమ బియ్యాన్ని అయితే అఫీషియల్ చేసేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 12 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు ఒక నెలకి ఒక ఎమ్మెల్యేకి ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇన్ఛార్జి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దళారులే కదా, వాళ్లే కదా వ్యాపారం చేసేది. రవాణా ఇంకా జరుగుతుందా సార్? జరుగుతుంది. సిట్ వేశారు పవన్ కళ్యాణ్ గారు, పోర్టుల దగ్గర పోయి ఆపారు, బోట్స్ అని ఆపేశారు. ఇంకా ఇక్కడ వీళ్ళ మధ్య పైకి పొత్తులు, కడుపులో కత్తులు పెట్టుకొని ఒకరికి మధ్య సఖ్యత లేక ఏ వ్యవస్థని ఎవరూ పట్టించుకోక గాలికి వదిలేశారు. ఇవాళ రేషన్ దందా అఫీషియల్గా జరుగుతుంది. నిర్మోహమాటంగా, నిర్భయంగా ప్రతి గ్రామంలో ఎక్కడా రేషన్ బియ్యాన్ని సప్లై చేయట్లేదు. అక్రమ మార్గాల ద్వారా తరలించి వేసి పక్క రాష్ట్రాలకి పంపించేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక నెలకి దాదాపు 50 లక్షల రూపాయల అక్రమ సంపాదన తెలుగుదేశం నాయకులు దాని ద్వారా పొందుతున్నారు. రేషన్ బియ్యం ద్వారా 50 లక్షల రూపాయలు పొందుతున్నారు. ఈ స్పష్టమైనటువంటి ఆధారాలతో చూపిస్తాను నేను. ఎందుకంటే మా నియోజకవర్గంలోనే మండలానికి ఒక దళారిని పెట్టేశారు. మండలానికి ఒక నాయకుడు తర్వాత ఒక దళారి. అక్కడి నుంచి వారు చేసే వ్యాపారంలో నుంచి ఇక్కడ ఇన్ఛార్జికి 12 లక్షల రూపాయలు నెలకి. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి ఇస్తాను నేను. ఎవరు అక్కడ దళారి, ఎవరు అమ్ముతుంది, ఎవరు ఆ వ్యాపారం చేస్తున్నారు, ఈ వెహికల్స్ తరలిచ్చేటటువంటి వ్యక్తి ఎవరు, ఆ గోడౌన్ ఎవరిది, ఆ వెహికల్స్ ఎవరిది, నేను ఆధారాలతోటి జాయింట్ కలెక్టర్కి పట్టించాను. వీరు నేను ఇదే మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. నేను 2 రోజుల్లో 2 లారీలు పట్టించాను. ఇవాళ కూడా పట్టించిన ఉపయోగం లేదు. ఎందుకంటే కలెక్టర్లు కూడా నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నటువంటి పరిస్థితి, కలెక్టర్లకు కూడా చలనం లేనటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల అండదండలతోటి పెట్టరేగిపోతున్నటువంటి దళారులకు అండగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకోనటువంటి తెలియకుండా కాదు, వాళ్ళకి తెలిసి ఓపెన్ సీక్రెట్. కలెక్టర్ గారికి నేనే ఇచ్చాను కంప్లైంట్, ఏమి పట్టించుకోలేదు కలెక్టర్ గారు. జాయింట్ కలెక్టర్ గారే పట్టుకున్నారు వచ్చి 2 లారీలు. ఈ రోజు వరకు వారి మీద ఏమి చర్యలు లేవు. ఏ గోడౌన్ లో వ్యాపారం జరిగిందో ఈ రోజు కూడా అదే గోడౌన్ లో వ్యాపారం జరుగుతుంది. దీనిలో ఎలాంటి మార్పు జరగలేదు. డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి విపరీతమైనటువంటి ఎద్దడి ఉంది, నీటి సమస్య ఉంది. గతంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 1100 ట్యాంకర్లు పర్ డేకి ఫ్రీగా సప్లై చేశాను. ఇవాళ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది లేదు. అడ్డగోలుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్రమంగా రాసేస్తారు. ఆ రాసేది ఎవరికి? ఈ ఇన్ఛార్జ్ పేర్లు ఇస్తాడు, ఈ పంచాయతీలో నువ్వు సప్లై చేయని. వాడు సప్లై చేయడు, ఏం లేదు, వీడు రాస్తాడు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రాస్తారు, వాళ్ళ పేరు మీద రికార్డ్ అయిపోతుంది. ఒక ట్యాంకర్ తోలరు, వాటర్ రాదు. ఈ బిల్లులన్నీ రేపు రిలీజ్ అవుతాయి. పంచుకోవడం, వర్కులను అలాట్ చేస్తే డబ్బు,
విచ్చలవిడితనం. పేదవాణ్ణి ఆదుకోవాలనే ఆలోచనే లేనటువంటి కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా దళారులతోటి నిండిపోయి ఉన్నాయి. రైట్. వలసలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజంగానే వలసలు మీరు అప్రోచ్ అవుతున్నారా? మీ పార్టీ వైపు వాళ్ళే వస్తున్నారా? శైలజనాథ్ గారితో స్టార్ట్ అయినట్టుంది. ఇంకా చాలా 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 పేర్లు వస్తున్నాయి. నిజంగా చాలా మంది రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయి. వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. మేము ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి రావడానికి మా దగ్గర ఏముంటే వాళ్ళు వస్తున్నారు. అభిమానం తప్ప మా దగ్గర ఏమీ లేదు. అధికారం వాళ్ళ దగ్గర ఉంది. అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకి ప్రజలు విసిగిపోతున్నారు. వారే పెద్ద ఎత్తున చైతన్యవంతులై మా పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. మీరే చూస్తారు, ఈ నెలలోనే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులతో పాటు కార్యకర్తలు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరికలు వస్తాయి. రైట్ సార్. పోలీస్ అధికారుల సంఘం జగన్మోహన్ రెడ్డి గారి పైన సీరియస్ అవుతోంది. ఆయన పోలీసుల్ని బట్టలిప్పి కొడతాను లాంటి కామెంట్స్, బెదిరించే కామెంట్స్ చేయడానికి తప్పుపడుతోంది. మేము పోలీసులను అనలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినన్నారు? ఏ అధికారులైతే వారి అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో కేసులు పెట్టి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో వారిని అన్నారు. బట్టలు తీసి నిలబెడతా ఉంటారు, తంతానలేదు. నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, మీరు కూడా వినండి. అదే బట్టలు తీసి నిలబెడతామన్నారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కాదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదా? పోలీసుల గురించి అనలేదు, వైసీపీ నాయకుల గురించి అన్నాడు. బట్ ఈయనేమో పోలీసుల గురించి అన్నారు. సార్, రెడ్ బుక్ ను చూపించి నారా లోకేష్ గారు పోలీసుల్నే పేరు పెట్టి బెదిరించారు. ప్రశాంత్ రెడ్డి అని ఒక ఎస్పీ పేరు పెట్టి బెదిరించారు. దానిలో రాసి మరీ బెదిరించారు. నేను రాసుకున్నానని. ఇవాళ ఆయన పోస్టింగ్ కూడా ఇవ్వలా. తను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పోలీసుల మీదకు పురుగొల్పాడు. పోలీసులను కొట్టండి, తరవండి, తన్నండి అని మాట్లాడాడు. మేమేమనలా. ఒక పోలీసుకి అయితే కన్ను పోయింది. మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కదా. తప్పు చేస్తున్నటువంటి అధికారి భయపడకుండా తప్పు చేస్తూ మేము వీళ్ళు కాపాడతారు మమ్మల్ని, మేము ఈ పార్టీ కోసమే ఈ పార్టీ కోసమే అధికారాన్ని దుర్వినియోగం చేస్తామంటే తప్పు కదా. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి రాజ్యాంగంలోని వ్యవస్థలు దానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పదు. ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు. కాబట్టి ఏ అధికారి అయితే ఈ విధంగా దుర్మార్గం చేస్తున్నాడో ఖచ్చితంగా రేపు ఫేస్ చేస్తాడు. సమస్య అరెస్టులు మీ టైంలో కూడా జరిగాయి కదా సార్. మీ టైంలో కూడా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమ్మని అరెస్ట్ చేశారు, నరేంద్రని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సో అరెస్టులు రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన అరెస్టులు చేయడం అనేది మామూలు విషయం కాదు. మామూలు విషయంగానే చూడాలి కదా. ఇక్కడ కక్షలతోటి అరెస్టులు కనపడుతున్నాయి. వాళ్ళు వ్యవస్థల్లో చేసిన తప్పుల వలన అరెస్ట్ అయ్యారు. అచ్చెన్నాయుడు గారు అయింది తన మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి అక్రమాల మీద అరెస్ట్ అయ్యారు. అది నిర్ధారించింది ఇది రాజ్యాంగ వ్యవస్థలు. ఇక్కడ నిర్ధారిస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇక్కడ వంశీ గారి అరెస్ట్ నే తీసుకోండి. సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి నాకు సంబంధం లేదు, నేను చూడలేదు, నేను అక్కడ లేను, నేను అసలు కేసు పెట్టలేదు, నా కులం పేరుతోటి ఎవరు నన్ను దూషించలేదు అని సత్యవర్ధన్ 10వ తారీఖు ఫిబ్రవరి రోజు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చారు. అదే వ్యక్తిని కిడ్నాప్ చేశారని వాళ్లే తప్పుడు సాక్ష్యాన్ని కూడా మొన్న ప్రదర్శించారు. మరి ఇంకా ఆ కేసులో బలం ఏముంది? వంశీ గారి పేరు ఎక్కడ ఛార్జ్ షీట్ లో లేదు. ఏ సందర్భంలో వంశీ గారి పేరు వచ్చిన సందర్భమే లేదు. మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు? కంప్లైంట్ లో కూడా లేరు. ఆ రోజు జరిగినటువంటి గొడవలో పట్టాభి వచ్చి రెచ్చగొట్టిన, పట్టాభి గారు వచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సర్పంచ్ సీనయ్య మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిన, దళిత సిఐ కనకారావు మీద దాడి చేసిన, దళితుడిని సత్యవర్ధన్ అడ్డం పెట్టుకొని వాళ్ళ కేసు పెట్టిన దుర్మార్గాలు చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ తప్ప మేం కాదు కదా. అంటే దళిత జాతిని ఈ విధంగా కూడా వాడుకుంటుంది. దళితుల్ని ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది. వాళ్ళ దళితులకు మీరు చేసింది ఏమయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇవాళ దళితులు కూటమిలో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఉన్నాయి. అదే మా పరిపాలనలో 4 మంత్రి పదవులు దళితులకి, ఒక డిప్యూటీ సీఎం,
దళితులు ఏ స్థాయిలో ఉండారు మా ప్రభుత్వంలో, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారు? వీళ్ళని ఏంటంటే కేసులకు అడ్డం పెట్టుకునేటటువంటి వ్యక్తులుగా దళితులను మార్చివేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇది స్పష్టంగా కనపడుతుంది. రెండవది, మీరు అన్నటువంటి అరెస్ట్లోనే, ఇప్పుడు నేను చెప్పినటువంటి అరెస్ట్లో ఎక్కడా కూడా నిజం లేనటువంటి కేసులు అరెస్ట్ చేస్తున్నారంటే కక్ష రాజకీయాలే కదా. మీరు కావాలని మీరు కక్షలు కర్తవ్యంగా మార్చుకొని అది తీర్చుకోవడమే మీ కర్తవ్యమే అనుకొని అరెస్టులు చేస్తున్నారు. సార్, అరెస్టులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టో తప్పుడు ఎఫ్ఐఆర్లతో అరెస్టులు చేస్తుంటారు. బట్ మ్యాజిస్ట్రేట్ డిమాండ్ ఇచ్చింది కదా, మ్యాజిస్ట్రేట్ ఎక్కడో కన్విన్స్ అయినట్టు కదా సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని. అదే సార్, అదే మెజిస్ట్రేట్ ముందు కదా సత్యవర్ధన్ అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చింది 161 కింద. మరి ఆ జడ్జి గారి ముందే చెప్పిన తర్వాత ఆ కేసులో ఏం బలం ఉంది అంటున్నా. పైపెచ్చి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా స్పష్టంగా అర్థం అవ్వట్లేదా? పోలీసులు ఎక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని సత్యవర్ధన్ని తీసుకొచ్చారు? వైజాగ్ నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఎలా లాక్కొస్తున్నారు? ఆ క్లిప్పింగ్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎట్లా తీసుకొస్తున్నారు? రెండవది, అఫీషియల్ ట్విట్టర్లో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇతను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా హైలైట్ చేసింది జడ్జి ముందు. దానిలో తెలుగుదేశం నాయకుడు నాతోటి తెల్ల పేపర్ మీద సాక్షి సంతకం అని చెప్పేసి తీసుకున్నాడని చెప్పాడు. ఈ కేసులో దమ్ ఎక్కడుంది? దీనిలో మళ్ళీ వ్యవస్థలు, జడ్జిలు ఇవన్నీ పనిచేశారని ఎలా అనుకోవాలి? ఏ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి? ఒకసారి మీరే ఆలోచించండి. రైట్. అరెస్టుల భయం లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా లేదు. 9 కేసులు అయిపోయినట్టున్నారు కదా అరెస్టులకి. మేము ఎప్పుడూ సిద్ధమే. నా మీద 9 కేసులు పెట్టారు. భయపడుతున్నావా? మాట్లాడట్లేదా? ఎక్కువ కేసులు మీ మీదనే అయినట్టు. ఎస్. ఏమవుతుంది? మీరు పెట్టేటటువంటి కేసుల్లో ఎలాంటి సత్యం ఉందో సత్యవర్ధన్ మాటల్లోనే తెలిసిపోయింది కదా. కాబట్టి కేసులకు ఎవరు భయపడతారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన పోరాటం చేయటమే మా యొక్క బాధ్యత. దాన్ని నిర్వర్తిస్తాం. వీరి ఉడతూపులకు భయపడే సమస్య లేదు. ఇంకా బలంగా మా గళాన్ని వినిపిస్తాం. అంశం అయిపోయింది. నెక్స్ట్ నాని, నెక్స్ట్ ఇంకో నాని, నెక్స్ట్ రోజా, నెక్స్ట్ అంబటి రాంబాబు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఈ పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ కానీ జరిగితే వాళ్ళ గోతులు వాళ్లే తవ్వుకున్నట్టు లెక్క. తెలుగుదేశం పార్టీ తన గొయ్యిని తనే తవ్వుకున్నట్టు లెక్క. చూద్దాం. అది వాళ్ళ ఇష్టం. ఎంత ఓపిక ఉంటే అంత. సో వాళ్ళు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మీరు యు ఆర్ విషింగ్ దట్. అంటే ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తేనే మీరు అరెస్ట్ చేస్తున్నారు. పేరు నాని గారిని ఇవాళ మిర్చి యాడ్కి సంబంధించిన దానిలో కేసు పెట్టారు. ఆయన లేనే లేరు. ఆయన వెళ్ళలే. అంటే ఏంటంటే కేసుల్ని పేపర్లో చదివినందుకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించినటువంటి ఆ వివరాలని చదివినందుకు పేర్ని నాని గారి మీద, చూసినందుకు మీ మీద, నా మీద, చెప్పినందుకు ఇంకొకరి మీద ఇలా కూడా కేసులు పెడతారేమో. పెట్టనివ్వండి, ఏమవుతుంది? ఎవరు భయపడేది లేదు. ఖచ్చితంగా మా పోరాటం మేము సాగిస్తాం. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.